నమస్తే, వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్. అనిల్ రావుపుడి మెగాస్టార్ మనశంకర వరప్రసాద్ ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదనుకుంటా. ఇక ఈ సినిమా కలెక్షన్ రికార్డ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఈ సినిమా చూసి ఒక జంట విడాకులు రద్దు చేసుకుందట. సినిమాలో ఎలా అయితే శంకర్ శశిరేఖ ఎలా అయితే లాస్ట్ కి కలుస్తారో అలా ఒక జంట కూడా కలిసిందే. ఆ స్టోరీ ఏంటో చూద్దామా? ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి తప్పదన్నది తెలిసిందే. ఈ అంచనాలన్నిటికీ తగ్గట్టుగానే అనిల్ రావుపుడి చిరంజీవి కాంబినేషన్ లో రూపొందిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించగా వెంకటేష్ కీలక పాత్రలో కనిపించారు. విడుదలకు ముందే ఈ సినిమాను సంక్రాంతి హిట్ గా ప్రేక్షకులు భావించడంతో పండుగ కానుకగా చిరంజీవి, వెంకటేష్, అనిల్ రావుపుడి కలిసి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ విడుదలైంది. ఆ ఇంటర్వ్యూలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రత్యేకంగా చర్చకు వస్తున్నాయి. చిరంజీవి మాట్లాడుతూ, ఒక దంపతులు 3 నెలలుగా విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు. ఇద్దరు వేరువేరుగా మనశంకర వరప్రసాద్ గారు సినిమా చూశారట. సినిమా చూసిన తర్వాత ఒకరికొకరు ఫోన్ చేసి మాట్లాడుకుని విడాకుల నిర్ణయాన్ని రద్దు చేసుకుని మళ్ళీ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. భార్యాభర్తల మధ్య సమస్యల్లో మూడో వ్యక్తి జోక్యం ఉండకూడదు, వారి సమస్యలను వారే పరిష్కరించుకోవాలని హీరో తల్లి చెప్పే డైలాగులు సినిమాలో ఉన్నాయి. అవే వారిలో మార్పు తీసుకొచ్చాయి. ఇలాంటి బలమైన సన్నివేశాలు రాసిన అనిల్ రావుపుడికి హ్యాట్స్ ఆఫ్ అంటూ దర్శకుడిని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే, శంకర వరప్రసాద్ ఒక నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. అతని భార్య శశిరేఖ. వ్యక్తిగత అభిప్రాయ భేదాల కారణంగా ఇద్దరి మధ్య దూరం పెరిగి విడిపోయే పరిస్థితి వస్తోంది. ఇద్దరు పిల్లలను తీసుకుని శశిరేఖ తన తండ్రి దగ్గర ఉంటుంది. ఆ తర్వాత 6 సంవత్సరాలు గడుస్తాయి. అదే సమయంలో శంకర్ తన పిల్లలు చదువుతున్న స్కూల్లోనే పీటీ టీచర్ గా చేరతాడు. ఇలా లాస్ట్ కి శశిరేఖకి దగ్గరవుతాడు. సినిమాకి శుభం కార్డు పడుతుంది. సో ఇలా మంచి హిట్ ఇచ్చిన అనిల్ రావుపుడికి స్పెషల్ థ్యాంక్స్.